ఎందుకని లాక్కోలేదు వైసీపీ అంటే అక్కడ వాళ్ళు ఇది పాటించారుగా, ఆ విషయంలో నైతికత పాటించారుగా. ఎలక్షన్ ముందు తిప్పలబడ్డారు, ఎవరు తిప్పలాళ్ళు కొట్టుకున్నారా తిట్టుకున్నారా అవన్నీ. కానీ ఎలక్షన్ అయిపోయాక మాత్రం గెలిచినోడిని లాక్కోవడం అనే కాన్సెప్ట్ చేయలే. ఆ విషయంలో నైతికత పాటించాడు జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ ఎంపీలను ఎవరన్నా లాక్కొచ్చాడా? అదే అంతకుముందు అయితే తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్ళని ఎంపీలు కూడా పట్టుకుపోయింది, 4 ఎంపీలని, 23 మంది ఎమ్మెల్యేలు పట్టుకుపోయింది కదా. ఇక ఇప్పుడు రాజ్యసభ అంటే సరే పద్ధతి, రాజీనామా చేయించి తీసుకున్నారు, తప్పులేదు, నేను దాన్ని ఒప్పుకుంటా, రాజీనామా చేయించి తీసుకోవడం అన్నట్టు. అంతకుముందు రాజీనామాలు చేయించలేదే. అట్లాగే ఇప్పుడు మున్సిపాలిటీలో అది దౌర్జన్యమే కదా, అది అనైతికం. దాన్ని ఎలా సమర్థిస్తారు? భయపెట్టి తీసుకుంటాం అంటే రేపొద్దున ఇక అంటే జగన్ ఈ ట్రిప్ నైతికత పాటించాడు, వద్దు మనం బెదరేయొద్దు ఈ విషయంలో. వెంటనే అంటారు ఎలక్షన్లో బెదరేయలేదని, ఎలక్షన్లో ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు. ఎవరికి నైతికత ఉంది? ఏ పాయింట్లో నైతికత ఉంది? కాబట్టి ఎలక్షన్లకు ముందు జరిగిన గొడవలను కూడా సమర్థించద్దు. గొడవని తప్పని అందాం. అప్పుడు దొంగ ఓటర్లకు సంబంధించిన కార్డులు తీసుకుంటే రైట్ అన్నామా మనం, తప్పని అంటాం కదా అది. అట్లాగే నామినేషన్ కూడా వేయించకుండా ఇబ్బంది పెట్టింది తప్పని అన్నాం కదా. అట్లాగే అనేక మందిది పోటీ కూడా లేకుండా ఏకగ్రీవాలు దుర్మార్గం అని అన్నాంగా, సమర్థించలేదు కదా అది. ఇదేం దుర్మార్గం అని కూడా అనుకున్నాం కదా. కాబట్టి అదే తప్పే. అట్లాగే ఇట్లా లాక్కెళ్ళడం కూడా తప్పే.